హీరో రాజ్ తరుణ్ లావణ్యాల లవ్ స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మల్వి మల్హోత్రాలపై మెసేజ్ చాట్స్ లీక్ అయ్యాయి. ఇక 2023లో మల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుంచి వచ్చిన ప్రపోజల్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ అంటూ మాల్వి మల్హోత్రా మెసేజ్ పెట్టింది. ఇక అనేక సార్లు రాజ్ తరుణ్కు మల్వి మల్హోత్రా హోటల్స్ బుక్ చేసింది. ప్రతిసారి కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వి కలిసేవారు. వీడియోస్ కాల్స్ ద్వారా రెగ్యులర్గా టచ్లో ఉండేవారు. ఇక రోజు ప్లానింగ్స్, ట్రిప్స్, అవుట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారు. రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రా ఇల్లీగల్ రిలేషన్ అంటూ నర్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో పోలీసులకు ట్విస్ట్ల మీద ట్విస్టులు ఎదురయ్యాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పర్యవసానంగా ముగ్గురిపై కేసులు కూడా నమోదయ్యాయి. మొదట హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సహా పలువురిపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తిరిగి లావణ్యపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మాల్వి మల్హోత్రా సైతం రంగంలోకి దిగింది. తన పరువును బజారుకు ఈడుస్తుందంటూ, తన తమ్ముడిని బెదిరిస్తుందంటూ లావణ్యపై మాల్వి కేసు పెట్టింది. మొత్తానికి ముగ్గురిపై కేసు నమోదయ్యాయి. ఈ కేసులో రాజ్ తరుణ్ను పోలీసులు A1గా చేర్చడం జరిగింది. ఇక ఈ కేసు ఇలా నడుస్తూ ఉండగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ లావణ్య హైడ్రామా క్రియేట్ చేసింది. మొత్తానికి ఈ కేసు రోజుకు మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా రాజ్ తరుణ్, మాల్వీల చాటింగ్ బయటకు వచ్చింది కాబట్టి ఏమైనా పురోగతి ఉంటుందేమో చూడాలి.